ఆలోచన చేసి ప్రారంభించుకున్నాం. ఈరోజు నేను చెబుతున్నాను, భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్ళు కేంద్రాలుగా మారబోతున్నాయి. విద్యపై మేము చేస్తున్న వ్యయం ఖర్చు కాదు, భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలనేదే మా ఆలోచన. అందుకే విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, ఇన్నోవేషన్కు పెద్దపీట వేస్తున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా మారుతాయి. రేపటి తరాన్ని యాచకులుగా కాదు, స్వీయ శక్తిమంతులుగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ఒక కమిటీని నియమించి తెలంగాణ భవిష్యత్తు అవసరాలను, అదేవిధంగా ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ యువత యొక్క ప్రాధాన్యత పెంచడానికి ఈరోజు మా ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. మిత్రులారా, మీకందరికీ తెలుసు, భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు. ఆ నాయకత్వ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నేడు ప్రజాప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయగాథలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో మేము చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ద్వారా 6 నెలల్లో 15,50,000 రూపాయల లాభం ఆర్జించి అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలరని మా ఆడబిడ్డలు ఈనాడు